నమస్తే. అడవుల్లో పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున మావోయిస్టులందరూ కూడా కాల్పుల్లో మరణిస్తూ ఉన్నారు. చాలామందికి పైగా కూడా లొంగిపోతూ ఉన్న పరిస్థితి. రీసెంట్గా చూసుకోవచ్చు, గణేష్ అనేటువంటి అగ్రనేత, మావోయిస్ట్ అగ్రనేత కాల్పుల్లో మరణించినట్టుగా కూడా పూర్తి సమాచారం అయితే వస్తూ ఉంది. ఒకసారి పూర్తి డీటెయిల్స్ ఒకసారి అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఎన్కౌంటర్. కొందమాల్లో ఎదురు కాల్పులు, 6 మృతి. గణేష్ ఎలియాస్ హనుమంతుడు, నల్గొండ జిల్లా. అయితే కొందమల్లో ఎదురు కాల్పుల్లో 6 మృతి చెందారు. అందులో బడా నేతగా గణేష్ను గుర్తించిన పరిస్థితి. దీనికి సంబంధించి ఒడిశాలోని కొందమాల్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఒకరు మావోయిస్ట్ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయికే అలియాస్ హనుమంతుడిగా గుర్తించారు. దీన్ని గణేష్ అంటారు. అలియాస్ అంటే ఒక్కో రాష్ట్రంలో కావచ్చు, ఒక్కో గిరిజన ప్రాంతాల్లో ఒక్కో రకమైన పేరుంటుంది వీళ్ళకి. అలియాస్ గణేష్ని ఇక్కడ అలియాస్ ఉయికే హనుమంతుడిగా కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆయన స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండల్ పుల్లెంల, గొందమాల్ జిల్లా చకాపద పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టుల కదలికపై నిఘా వర్గాల సమాచారంతో సంయుక్త భద్రతా బలగాలు ఎస్ఓజీ, సిఆర్పి, బిఎస్ఎఫ్ మొత్తం 23 బృందాలుగా అడవుల్లో గాలింపులు చేపట్టాయి. గురువారం ఉదయం గంజాం జిల్లా సరిహద్దుల్లోని గస్మా అడవుల్లో ఎస్ఓజీ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఏదైతే దీనికి సంబంధించి ఎస్ఓజీ కావచ్చు, సిఆర్పిఎఫ్ బృందాలు కావచ్చు, బిఎస్ఎఫ్ ఆ బృందాలు పెద్ద ఎత్తున కూడా 23 బృందాలు కూడా అడవిలో పెద్ద ఎత్తున కాల్పులు కొనసాగించాయి. ఈ కాల్పుల్లో ముఖ్య నేత అయినటువంటి గణేష్ అంటే అయితే మావోయిస్ట్ అగ్రనేత, మావోయిస్ట్ కేంద్ర పార్టీ సభ్యుడు గణేష్ మృతి చెందినట్టుగా కూడా డైరెక్ట్గా తన బాడీని కూడా పేపర్ కట్లో కూడా చూపించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన ఎదురు కాల్పులు 6 మరణించారు. కాసేపటికి ఆ ప్రాంతంలో గాలించి 6 మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. వీరిలో 2 బుధవారమే మృతి చెందినట్లు చెబుతున్నారు. ఘటనా స్థలంలో 2 ఇన్సాన్ రైఫిళ్లు, ఒక 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. గణేష్ మినహా మిగిలిన వారి వివరాలు తెలియలేదు. అంటే ఇందులో ఒక 2 బుధవారమే, అంటే ఒక రోజు క్రితమే మరణించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఘటనా స్థలంలో 2 ఇన్సాన్ రైఫిళ్లు, అంటే ఏదైతే చనిపోయిన వాళ్ళ యొక్క మావోయిస్టుల యొక్క దగ్గర 2 ఇన్సాన్ రైఫిళ్లు అలాగే 303 రైఫిల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గణేష్ మినహా మిగిలిన వారి వివరాలు తెలియలేదు. అడవుల్లో మిగిలిన మావోయిస్టుల ఆచూకీ కోసం జల్లెడబడుతున్నారు. ఏదైతే మిగతా 6 చనిపోయారని చెప్పి గుర్తించారు, ఆ 6 చనిపోయిన వారిలో గణేష్ను మాత్రమే గుర్తించి అతను ఎవరో తెలుసుకున్నారు. కానీ ఇంకా మిగతా 5 యొక్క పేర్లు కానీ డీటెయిల్స్ ఇంకా తెలియలేదు. ఇంకా వాళ్ళ కొన్ని బాడీ కోసం కూడా, ఆ బాడీస్ కోసం కూడా వెతుకులాట జరుగుతుంది, జల్లెడ పడతా ఉన్నారు పోలీసులు అని చెప్పేసి కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అయితే అడవిలో మిగిలిన మావోయిస్టుల ఆచూకీ కోసం జల్లెడ పడతా ఉన్నారు. ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయికే ఉన్నారని ఒడిశా డీజీపీ యోగేష్ బహదూర్ కురానియా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఈ కమిటీలో మిగతా వాళ్ళ ఆచూకీ ఏం తెలియలేదు. కానీ మెయిన్ అయితే బడా తలను ఒకటితే లేపేశాం, అతనే గణేష్ అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి డీజీపీ యోగేష్ బహదూర్ కురానియా కూడా చెప్తున్నాడు. అంతకుముందు బుధవారం రాత్రి గుమ్మాడిలో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఇందులో ముఖ్యంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఎన్కౌంటర్. దీనికి సంబంధించి ఆ బుధవారం జరిగినటువంటి కాల్పుల్లో ఏరియా కమిటీ సభ్యుడు మరియు బరి ఎలియాస్ రాకేష్, దళ సభ్యుడు అమృతులు మృతి చెందారని డీజీపీ పేర్కొన్నారు. ఏదైతే 6 మందిలో చనిపోయిన వాళ్ళ 6లో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఏరియా కమిటీ సభ్యుడు బరి ఎలియాస్ రాకేష్, దళ కమాండర్ అమృత్ మృతి చెందారని చెప్పి డీజీపీ కొన్ని ఆ పేర్లు అయితే ప్రస్తావించిన పరిస్థితి. అయితే మావోయిస్ట్ రహిత భారతంలో కీలక ముందడుగు అమిత్ షా, అంటే చనిపోయిన తర్వాత కూడా అమిత్ షా ట్వీట్ చేసిన పరిస్థితి. ఇది ఒక పెద్ద ముందడుగు, చాలా మందిని మేము లేపేసాం, ఖచ్చితంగా మార్చి 31 కల్లా కూడా ఎవరు లేకుండా చేస్తామని చెప్పేసి కూడా చాలాసార్లు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఈ కాల్పులో మరణించిన తర్వాత ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏం చేశారు, మావోయిస్ట్ రహిత భారతాన్ని సాధించడంలో ఇది ఒక కీలక ముందడుగని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు. 2026 మార్చి 31 లోపు దేశం నుండి మావోయిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏదైతే దీనికి సంబంధించి ఎన్నో రోజులు కూడా మావోయిస్ట్ పార్టీ అంతమొందిస్తూనే ఉన్నారు అమిత్ షా. చనిపోయిన ప్రతి ఒక్కరితో కూడా ఎవరు చనిపోయినా బడా నేత వెంటనే ఎక్స్ వేదిక కూడా ఖచ్చితంగా మేము కీలక వ్యక్తిని లేపేశాం, మార్చి 31 కల్లా ఖచ్చితంగా మావోయిజాన్ని లేకుండా చేయడమే మా సిద్ధాంతం అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ముందుకు కదులుతున్న పరిస్థితి. దీనికి సంబంధించిన ట్వీట్ చేశారు, చదువుకుంటూనే అజ్ఞాతంలోకి. ఇతనికి సంబంధించి గణేష్ సంబంధించి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే ఎదురు కాల్పులో మృతి చెందినటువంటి పాక హనుమంతుడు నల్గొండ జిల్లా. ఆయనపై ఒడిశాలో అత్యధికంగా రూపాయలు 1.10 కోట్లు, ఛత్తీస్గఢ్లో రూపాయలు 40 లక్షలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రూపాయలు 25 లక్షలు చొప్పున రివార్డులు ఉన్నాయి. దాదాపు 2 కోట్లకు పైగా కూడా అతని పైన రివార్డు ఉన్నటువంటి పరిస్థితి. అంటే దీనికి సంబంధించి
2 కోట్ల పైగా ఒకటి 1.10 lakhs 10 crores ఛత్తీస్గఢ్లోని 40 lakhs ఒకటి, అలాగే తెలంగాణలో 25 లక్షల చొప్పున కూడా రివార్డు ప్రకటించారు. అంటే 2 కోట్లకు పైగా కూడా ఇతనిపై రివార్డు ఉంది. దీనికి సంబంధించి పాక హనుమంత్ ఎలియాస్ ఊకే గణేష్ ఎలియాస్ రాజేష్ తివారీ ఎలియాస్ చర్ము ఎలియాస్ గణేష్ అనగా అతన్ని పిలుస్తారు. అంటే ఒక్కో ప్రాంతంలో కావచ్చు, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి పేరు ఉంటుంది. ఒక దగ్గర హనుమంత్ పాక హనుమంత్ అని పిలుస్తారు, ఇంకో దగ్గర ఊకే గణేష్, ఇంకో దగ్గర ఎలియాస్ రాజేష్ అని చెప్పేసి, లేకపోతే తివారీ అని చెప్పేసి, అలాగే ఎలియాస్ చర్ము ఎలియాస్ గణేష్ అన్నగా ఇతన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఏదైతే నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలోని పాక చంద్రయ్య పాపమ్మ దంపతులకు 3 కుమార్తెలు 3 కుమారులు ఉన్నారు. ఏదైతే పాక చంద్రయ్య మరియు పాపమ్మ అనే 2 దంపతులకు 3 కుమార్తెలు 3 కుమారులు ఉన్నారు. ఇందులో మొదటి సంతానం హనుమంతుడు. ఏదైతే మొత్తం 6 జన్మించారు, ఈ 6లో మొదటివాడు హనుమంతు అలియాస్ గణేష్ అని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఆయన చుండూరులో ఇంటర్ వరకు చదివారు. నల్గొండలోని ఎన్జీ కళాశాలలో బీఎస్సీ చదివే సమయంలో కళాశాల రాడికల్ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఏదైతే చుండూరులోని ఇంటర్ వరకు చదివాడు, నల్గొండలోని ఎన్జీ కాలేజ్లో బీఎస్సీ చదివే సమయంలో రాడికల్ స్టూడెంట్ ఆర్ఎస్సీలో విద్యార్థి నాయకుడుగా దాని యొక్క ప్రస్థానం మొదలై ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నాడని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అప్పట్లో ఆర్ఎస్యు ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అదే సమయంలో 1982లో ఏబీవీపీ నాయకుడు ఏచూరి శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు కారకుడు హనుమంతేనని చెప్పేసి పోలీసులు కేసు పెట్టడంతో డిగ్రీ చదువును అర్ధాంతరంగా వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఏదైతే ఒకప్పుడు ఆర్ఎస్యు కావచ్చు, ఏబీవీపీ పెద్ద ఎత్తున కూడా మతపరమైనటువంటి గొడవలు ఎక్కువ జరిగాయి. ఆర్ఎస్యు ఏమో మా భావజాలాన్ని నక్సలిజానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడితే వంటి సిద్ధాంతాలను భావజాలాన్ని ప్రజల్లోకి జొచ్చింపజేస్తే, కానీ ఇక్కడ ఏబీవీ మాత్రం మతానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ నక్సలిజంకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏబీవీ కూడా చాలా రకాలు కూడా ఏబీవీపీకి ఆర్ఎస్యూకు చాలా గొడవలు జరిగాయి. ఆ గొడవల్లో ఏబీవీకి సంబంధించినటువంటి ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించడంతో ఆ మరణం వెనుక ఖచ్చితంగా గణేషే ఉన్నాడని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు పెద్ద ఎత్తున గణేష్ కోసం వెతుకులాడడంతో గణేష్ భయపడి అరణ్యంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఎవరికి కూడా గ్రామస్తులకు కనిపించకుండా అందులోనే ఈ హత్యకు కారకుడు హనుమంతుడని పోలీసులు కేసు పెట్టడంతో డిగ్రీ చదువుతున్న అర్ధాంతరంగా అంటే డిగ్రీని మధ్యలోనే మానేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు గ్రామస్తులు చెప్పారు. 3 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందినా రాలేదని గ్రామస్తులు చెప్పారు. ఇటీవల కాలంలో వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్యాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. పీపుల్స్ వార్ పార్టీ జాతీయ కార్యదర్శి కొండమల్లి సీతారామయ్య పిలుపు మేరకు అజ్ఞాతంలోకి వెళ్లిన హనుమంతు మొదటగా దళ సభ్యుడిగా చేరి కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నాడు. ఏదైతే వీళ్ళ అమ్మా నాన్న చనిపోయిన వార్త తెలిసినా కూడా, అతని ఆరోగ్యం బాగాలేదని తెలిసినా కూడా దీనికి సంబంధించి అతను ఎప్పుడు కూడా గ్రామానికి వెళ్ళలేదని చెప్పేసి, తన బంధువులు పిలిచినా కూడా ఎప్పుడు వెళ్ళలేడు అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉన్న పరిస్థితిను. ఏదైతే కార్యదర్శి కొండపల్లి సీతారామయ్య యొక్క పిలుపు మేరకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దళంలో సభ్యుడిగా చేరినటువంటి వ్యక్తి అదే దళంలో కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఆ స్థాయికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తాం. ఏదైతే ఒడిశా, తెలంగాణ, ఆంధ్రాలో మావోయిస్ట్ కార్యకలాపాల నాయకత్వం వహించేవారు. ఆయా రాష్ట్రాల్లో పలు హింసాత్మక ఘటనల్లో ఆయన పాల్గొన్నారు. మావోయిస్ట్ నేత నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత ఒడిశా కేంద్ర కమిటీ సభ్యుడిగా దక్షిణాది రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించాడు. ఏదైతే దీనికి సంబంధించి సభ్యుడిగా చేరి సభ్యుని తర్వాత పెద్ద ఎత్తున కూడా దళ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆ స్థాయికి చేరిన తర్వాత ఇక్కడ ఒడిశా, తెలంగాణ, ఆంధ్రలో మావోయిస్ట్ కార్యకలాపాల అన్నిటికీ కూడా నాయకత్వం వహించాడు. ఇక్కడ అగ్రనేత అయినటువంటి మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత ఆ కేశవరావు యొక్క దానికి సంబంధించిన స్థాయిని ఇతను తీసుకొని అక్కడ పెద్ద ఎత్తున కూడా ఒడిశా కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పోలీసులకు లొంగిపోవాలని చెప్పేందుకు హనుమంతు బావ పౌర హక్కుల సంఘ నాయకుడు మాలిక్ ఇటీవల ఒడిశాలోని కందమాల్కు వెళ్లారు. ఆయన ఆచూకీ దొరక్క వెనక్కి తిరిగి వచ్చారు. ఇతను లొంగిపోవాలని చెప్పడం కోసం తన బావ అయినటువంటి హనుమంతు యొక్క బావ అయినటువంటి పౌర హక్కుల సంఘం నాయకులు మాలిక్ ఇటీవల ఒడిశాలోని కందమాల్ అడవి ప్రాంతాల్లో కూడా తన గురించి ఆచూకీ కోసం వెతికే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా తను కనిపించని పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా సర్చింగ్ నడుస్తూనే ఉంది. ఇంకా మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున కూడా సర్చింగ్ నడుస్తూనే ఉంది. ఎవరు చనిపోయినా, ఏ బడా నాయకుడు చనిపోయినా కూడా అమిత్ షా ఖచ్చితంగా ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. అంటే ఏ మావోయిస్ట్ నేత చనిపోయినా కూడా నిజంగా బడా నేత చనిపోయాడు, ఖచ్చితంగా మీరు అందరూ ఖాళీ చేయాల్సిందే, ఒకటి చస్తారా లేకపోతే
ప్రజా చైతన్యంలోకి వస్తారా అని చెప్పేసి కూడా ఆ రెండు మాత్రమే వాళ్ళకు ఆప్షన్స్ ఇచ్చిన పరిస్థితి. కానీ చాలామంది మావోయిస్ట్ నేతలు అయితే లొంగిపోతున్న పరిస్థితి. వాళ్ళతో పాటు వాళ్ళ దళ సభ్యులందరూ కూడా వందల సంఖ్యలో దాదాపు 600కు పైగా కూడా ఈ 2 సంవత్సరాలు 600కు పైగా కూడా అందరూ లొంగిపోయిన పరిస్థితి. చాలామంది కూడా చనిపోయిన పరిస్థితి. ఇంకా బడా నేతలు చనిపోతూనే ఉన్నారు. ఇంకా చనిపోయే పరిస్థితి ఉంటుందా? మరి కేంద్ర ప్రభుత్వం అసలు ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? కేంద్ర ప్రభుత్వం అయితే ఒకే సిద్ధాంతంతో ముందుకెళ్తా ఉంది, ఒకే మాటతో ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా 2026 మార్చి 31 కల్లా మావోయిజాన్ని అంతం చేస్తాం, అందరూ ప్రజా జీవితంలోకి వస్తారా చస్తారా అంటూ కూడా రెండే ఆప్షన్స్ వాళ్ళ ముందు పెట్టిన పరిస్థితి. కానీ కొందరు బడా నేతలైతే కూడా పెద్ద ఎత్తున ఇంకా లెటర్లు రాస్తూనే ఉన్నారు. లేదు, మాకు ఖచ్చితంగా సమయం కావాలి, ఏదైతే గిరిజన ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ భూమి హక్కును వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు సామాన్య జీవితాన్ని ఎలా గడుపుతారో వాళ్ళు ఎవరు కూడా అడవులు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చి ఈ జీవితంలో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు వాళ్ళు బ్రతకడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు అంత మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కావచ్చు ఆ ప్రకృతిలో ఎక్కువగా లీనం అయిపోయారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి బ్రతికే ఛాన్స్ లేదు. వాళ్ళకి అక్కడే ఏదైతే జీవనాధారం ఏర్పాటు చేసి వాళ్ళకు భూమి పైన హక్కులు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఆ పొలం పనులు చేసుకొని బతుకుతారు కాబట్టి అని చెప్పేసి కూడా ఇటువంటి మాటలు. అలాగే లొంగిపోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, అలాగే వాళ్ళకు రేషన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఈ దేశ పౌరులా గుర్తించేందుకు ప్రతి ఒక్క వసతి కల్పించాలి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు కూడా ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే లొంగిపోయినటువంటి బడా నేతలు కూడా పెద్ద ఎత్తున మేము పార్టీ పెట్టబోతున్నామని చెప్పేసి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన పరిస్థితి. నిజంగా పార్టీ పెట్టే ఛాన్స్ ఉందా? పార్టీ పెడితే ఖచ్చితంగా బీజేపీ ఒప్పుకుంటుందా? మరి పెద్ద ఎత్తున కూడా ఈ మావోయిజం అంతం చేసేటువంటి ప్రక్రియలో ముందుకు దూసుకుపోతుంది బీజేపీ. అయినా కూడా ఇప్పటికి కూడా కేంద్ర హోమ్ మినిస్ట్రీ కనీసం వాళ్ళని పట్టించుకోని పరిస్థితి. నిజంగా అందరూ చనిపోతే మావోయిజం మొత్తం అంతమైపోతే వాళ్ళందరూ లొంగిపోయిన వాళ్ళందరూ ప్రజల్లోకి వస్తే ప్రజా చైతన్యం జరిగే ఛాన్స్ ఉందా? అసలు ఏం జరగబోతోంది? కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? ఆ పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.